ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఇలాగూ నియమించెను. చూడండి ప్రియులారా, ఈ వాక్యభావంలో అయితే మనకి ఈ అధ్యాయంలో ఉన్న మాటలు వేరు, కానీ మనం తీసుకున్న వాక్యభావం వేరు. ఈ లేఖనాలు మనందరికీ ఏమి కావాలంటే విశ్వాస విషయంలో దేవుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. సంపూర్ణ పురుషుల మగు వరకు అనే మాట మనకి ఇక్కడ కనపడుతుంది. సంపూర్ణ పురుషులు మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగో నియమించెను. దేవుని విషయంలో అపోస్తులైన పౌలు దేవుని గురించి తెలియజేశాడు. ఎందుకంటే శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడ్డారు అన్నాడు. దేవుడు ఒక్కడే, సర్వ సృష్టికి ఆయన ఒక్కడే దేవుడు. ఈ సృష్టిని కలిగించిన వాడు, సృష్టిని నిర్వహిస్తున్నవాడు, ఆయన ఒక్కడే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని పిలిచిన పిలుపు కూడా ఒకటే అయి ఉంది. మన నిరీక్షణ కూడా ఒక్కటే ఉంది. మన నిరీక్షణ ఏమైంది? ప్రభు సన్నిధిలో మనం ఉండాలని, పాతాళాన్ని తప్పించుకోవాలని, అగ్నిగుణం నుంచి మనము తప్పించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ ప్రభు ఈ భూలోకానికి ఆయన రావాల్సి వచ్చింది. అందుకే అపోస్తులైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన 28వ వచనంలో అన్నమాట ఏమంటే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఒక అపోస్తులైన పౌలుకే కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమవసరమైంది? క్రీస్తులో ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. అదే ఇంతసేపు యవనస్తులకు చెప్పిన మాటలు. ఎందుకంటే దేవునిలో సంపూర్ణత, ప్రతి మనుష్యుడు, ఒక సహోదరి అయినా ప్రతి ఒక్కరూ దేవునిలో సంపూర్ణత కలిగి ఉండాలంటే ఈ సంపూర్ణత కలిగిన వారు ఎలా ఉంటారో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవునిలో నిలవబడగలిగే వారు ఎన్నడూ కూడా వారికి కొన్ని గోల్ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువుకు ఏముంది? ప్రతి విషయంలోనూ ఆయన మందిరంలో బోధించే ఒక ఆనవాలు, అంటే ఆయనకు ఒక వాడుక ఉంది. ఎక్కడైతే జనం కుడతారో అక్కడ దేవుని గురించి తెలియజెప్పే బాధ్యత ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక వాడుకను చేసుకున్నాడు. ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళు, సముద్ర తీరాన వెళ్ళు, ఎక్కడికైనా ఆ కొండ మీద ప్రసంగంలో వెళ్ళు, ఆయనకు ఏమై ఉంది? ఒక వాడుకుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు సృష్టికర్త దేవుని గురించి తెలియజెప్పుట అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు అర్థం చేసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పూర్వకాలం నుంచి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు అనేక మంది భక్తుల ద్వారా. అయితే అనేక మంది ఉద్దేశం ఏమై ఉన్నది? భక్తులు మాట్లాడిన మాటల్లో ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆయన ఏమై ఉందంటే ప్రతి మనుషుడు కూడా దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకుంటే ఏమి కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవుడు అంటే ఇటువంటి వాడు, సృష్టికర్త అంటే ఈయన, ఆయనలో మనకు రక్షణ అనేది ఉంది. ఆ మాట మనకు ఎక్కడ కనబడుతుంది? రోమా పత్రికలో మనకు కనబడుతుంది. కాగా
వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట వలన క్రీస్తు గుర్చిన మాట వలన రక్షణ కలుగుతుంది. చదువు వచ్చినా చదువు రాకపోయినా అవసరం లేదు. చదువు వచ్చిన వారు పూర్వకాలంలో లేరు. చదువు రాని పామరులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం చూస్తాం ఆ మాట. అపోస్తులు 12 మంది, వారిలో చాలామంది చదువురాని పామరులు. అపోస్తుల కార్యాల గ్రంథములు అంటాడు, వీరు చదువురాని పామరులు కదా అని అంటారు. చదువురాని పామరులు కూడా దైవవాక్యం వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు మన హృదయంలో దేవుని యందు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణలో మన పాపం అనేది బయలుపడుతుంది. మన పాపం బయలుపడినప్పుడు మన జన్మ పాపాన్ని, మన కర్మ పాపాన్ని మనం తుడిచివేసుకునే దానికి మనకు మనసు కలుగుతుంది. కలిగినప్పుడు అక్కడ మనం ఏం కలుగుతుంది? అప్పుడు యేసు ప్రభు అని మన హృదయంలో రక్షణ కార్యము జరుగుతుంది. ఆయన ప్రభు అంటే ఏలువాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏలువాడు. ఎక్కడ ఏలేవాడంటే సమస్తాన్ని ఏలేవాడని కొలీసులకు రాసిన పత్రికలో ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా ఉండి, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడవైండి, ఆయన ఆకాశమందు ఉన్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ భూలోకమంతా, పరలోకమంతా, పాతాళమంతా ఆయనలో నిర్వహించబడుతూ ఉంది. అందుకే నిర్వహించబడుతుంది కనుక యేసు ప్రభు అని ఆయనకు పేరు. ఆయన నామములో ఒక పేరు యేసు ప్రభు. ఆయన పక్షపాతి కాడు. ఆయన అందరికీ ప్రభు, ఒకరికే కాదు. సర్వ సృష్టికి, సర్వలోకానికి, సమస్తానికి ప్రభు. ఆయన ఏలువాడు, సమస్తాన్ని పోషించేవాడు, అందరికీ ఊపిరి, ఆవిరి, ఆహారము దయచేయగలిగేవాడు. ఈ దినం సజీవ లెక్కలో ఉన్న ప్రతి మనుషుడు కూడా రక్షించబడిన వారైనా, రక్షణ పొందని వారైనా జీవముతో ఉన్నారంటే అది దేవుని కృప వలన మనము జీవము కలిగి ఉన్నాం, అంతే. లేకపోతే మనకు అనుదిన గండంలో ఏ దినమో మనము నశించిపోవాల్సిన వారమే. కరోనాలో ఎంతమందో రాలిపోయారు. రాలిపోయిన వారిలో మనము లేము. వారు గొప్పవారే. ఒకరు ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా బతకలేకపోయారు. ఎందుకు? ఆయనలో ఉంది మన జీవం, మనలో లేదు. ఆయనకు ఇష్టమైతే మన జీవం ఈ క్షణమే వెళ్ళిపోతుంది. ఆయనకు ఇష్టం కావాలి. అయితే ఆయన ఈ లోకంలో మనల్ని ఇంకా నివసింపజేస్తూ ఉన్నాడంటే ఆయన దయాపూర్వక సంకల్పం. ఆ విశ్వాసం అనేది మనలో కలిగినప్పుడు రక్షణ అనేది మనలో కలుగుతుంది. అందుకే దేవుని మాటలు ఎక్కువసేపు వినాలంటే ఎక్కడికి రావాలి మనం? దేవుని మాటలు ఎక్కడ వినగలం? దేవుని సన్నిధిలో వినగలం. దేవుని సన్నిధిలో వినగలగాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే దేవుని మాటలు వింటాం. దేవుని సన్నిధికి రాకుండా మనం ఏదో సినిమాల మాదిరి, ఒక సీరియల్ మాదిరి, కొంతమంది టీవీలు ఎక్కువ పెట్టుకొని వింటూ ఉంటారు. అయితే నువ్వు బైబిల్ తెరిచి ఆడ టీవీలు కాడ కూర్చోలేవు, నీ మనసు నిలబడదు. ఎందుకంటే 4 వాక్యాలు అక్కడ చెప్పేలకు ఒక అడ్వర్టైజ్ వస్తుంది. మళ్ళీ మధ్యలో వాళ్ళు యూట్యూబ్లో అట్లా వేస్తారు. ఆ మనసు అడ్వర్టైజ్ మీదకి పంపించాలని. అంటే సాతానుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని నువ్వు వినగలిగేదానికి అవకాశం లేకుండా దాన్ని తొలగిస్తాడు. అందుకే నువ్వు టీవీల కాడ కానీ, నువ్వు సెల్ ఫోన్లలో కానీ నువ్వు వినాలని ఆలోచన కలిగినప్పటికీ దైవవాక్యాన్ని మనసుకు ఎక్కదు. ఎందుకంటే 10 మంది ఒకసారి కూర్చొని దైవవాక్యం వినడానికి మనసు నిలకడగా నిలబడుతుంది. అందరము ఎలా ఉన్నాం? ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒకరు చేసేదానికి మనసు భూసంచారం చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారు? 2-3 కూడి ప్రార్థన చేయమంటాడు. ఎందుకు? నువ్వు చేసే ప్రార్థన ఎదుటివారు వింటున్నారు. ఆ భూ సంబంధమైనది మనసులోకి రాకుండా ఉంటుందనే ఎప్పుడు కూడా ఒకరిని ప్రార్థన చేసుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. 2 కానీ 3 కానీ కూడమన్నాడు. కూడి ప్రార్థన చేయాలి.
చేసినప్పుడు దేవుడు ఆ మనవి ఆలకిస్తాడు. అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఎందుకుంటాడంటే దైవవాక్యము అక్కడ మనం చేసే ప్రార్థన ప్రభు మన ఆత్మను భూసంచారం చేయకుండా ఎదుటివారు వింటున్నారు కాబట్టి మా మనసు నిలబెట్టుకొని ప్రార్థన చేస్తాం. అందుకే ప్రభు సన్నిధికి వచ్చే ప్రార్థన చేయాలి అనేది. ప్రభు సన్నిధిలోనే దైవవాక్యం వినాలి. జ్ఞానైన సొలొమోను ఒక మాట అంటాడు కదా 8వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఏం చెప్తాడు ఆయన? 34వ వచనంలో, నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధకాల యొద్ద కాచుకొని నా ఉపదేశము ఇనువాడు ధన్యుడు. చూడండి అక్కడ ఆ మాట చదువుదాం మనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశము ఇనువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షమానికి కలుగును. 33వ వచనంలో అంటాడు, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి. చెప్పే మాటలను నిరాకరింపకూడదు. అశ్రద్ధగా దైవవాక్యాన్ని వినకూడదు. మనసు ఒక దిక్కు పెట్టుకొని దైవవాక్యం వింటే మనసుకు అది అందదు, మన మనసులోకి అది పడదు కూడా. అందుకే దేవుని సన్నిధానములో దేవుని ఉపదేశాన్ని మనము నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి అంటాడు. అంటే భయభక్తులతో దైవవాక్యం వినాలనేదే దేవుడు కోరుకునేది. భయభక్తులు కలిగినప్పుడు దైవవాక్యం పనిచేస్తుంది. అందుకే ఎన్నో చోట్ల అన్నాడు. అక్కడే మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు, చెడుతనమును విసర్జించుటయే వివేచననియు అని రాయబడి ఉంది ఈ సామెతల గ్రంథంలో. అంటే దైవవాక్యం వింటే ఏమి మనం అసహించుకుంటాం? చెడుతనాన్ని అసహించుకుంటాం. దైవభక్తిని కలిగి ఉన్నప్పుడు మనము చెడుతనాన్ని విసర్జించుకుంటాం. అందుకే దేవుని వాక్యాన్ని వినాలి. చదువు వచ్చిన వారు చదవాలని కీర్తనాకారుడు సెలవిచ్చాడు. సొలొమోనైన జ్ఞాని వాక్యాన్ని సమృద్ధికరంగా వినగలగాలి. వింటే విశ్వాసం కలుగుతుంది, వినుట వలన రక్షణ కలుగుతుంది. రక్షణ జీవమునిస్తుంది, పరలోక ప్రాప్తినిస్తుంది. ఆ పరలోకంలో నిత్యత్వంలో స్థానం ఇస్తుంది. ఆ స్థానంలో మనము యుగాయుగాలు ప్రభుతో ఉండగలం. వినకపోతే ప్రభుతో ఉండలేం. ఎందుకు? చెవులు గలవాడు, అక్కడ మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూడండి, ఎన్నో వాక్యాలు మనకు ఉన్నాయి కదా. అక్కడ ఏమంటాడు ఆయన? ఆత్మ సంగం, చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అంటాడు. చెవులు కలిగిన వారు దైవవాక్యం బోధిస్తున్నప్పుడు వారు ఏం చేస్తారు? వింటారు. అంటే చెవులు కలిగి ఉంటే మనం దైవవాక్యాన్ని వింటాం, ప్రకటనలు వింటాం, దైవ సన్నిధిలో వాక్యాన్ని మనము చదువుతాం. వాక్యము చెప్తున్నప్పుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇది ఎవరికి ఈ వాక్యము? కొంతమంది ఆలోచన చేస్తుంటారు, అందులో వాక్యంలో కొన్ని మాటలు వస్తున్నప్పుడు ఇది నా గురించే చెప్తున్నాడు అనే ఆలోచన చేస్తూ ఉంటారు. నీ గురించి కాదు అక్కడ రాసినది. అక్కడ విశ్వాసుల అందరి గురించి అందులో మనం ఉన్నాం. అంతే, విశ్వాసుల్లో మనం ఉన్నాం. ఆ విశ్వాసుల్లో మనం ఉన్నాం కాబట్టి ఆ వాక్యం మనకు అందుతుంది. అయితే ఒకరి గురించి చెప్పేది కాదు. 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 10 మంది ఉన్నా అదే వాక్యమే మాట్లాడుతుంది. ఒకరున్నా అదే వాక్యమే మాట్లాడుతుంది, ఏరేది మాట్లాడదు. ఎందుకు? ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అది మన కోసము, ఇది మనలో ఏదో ఉంది, మనలో ఏదో తప్పు ఉంది, ఆ తప్పును బట్టి ప్రభు ఈ వాక్యాన్ని మనకు చూపించాడు అనేది అర్థం ఉండాలి. కాబట్టి దైవవాక్యం ఇనుటలో విశ్వాసం ఉండాలి. దేవుడు మాట్లాడేటప్పుడు ఆ మాటను పట్టుకోగలగాలి. సమూయేలు భక్తుడు బాలుడై ఉన్నప్పుడే సమూయేలు అనగా చిత్తము ప్రభువా అని దేవుని మాటను ఆలకించాడు.
చిత్తము ప్రభువు ఆయన ఆలకించడంలో ఆయన ఏమై ఉన్నాడు బాలుడై? ఆయన ఎక్కడున్నాడు? ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడతాడు. ప్రభు మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు సమృద్ధికరంగా వినగలిగి ఉంటే దైవవాక్యాన్ని పట్టుకుంటావు. అరే నేను సంపూర్ణనే కాదా? దేవునికి నేను సంపూర్ణని కావాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? వినగలగాలి. దేవుని మాట వింటే మన హృదయంలో పాపానికి దూరంగా నివసిస్తాం. చదివితే దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పాపానికి దూరముగా ఉంచుతుంది. చదవాల. అందుకే దైవవాక్యాన్ని చదవాలి. కీర్తనకారుడు 119 కీర్తనలు ఏమన్నాడు? అక్కడ దేవా, అక్కడ చూద్దాం ఆ మాట, ఎందుకంటే చదివితే మనకు అర్థమవుతుంది. 119 కీర్తనలో 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు. 119వ కీర్తన అంతా మన సంఘంలో ఉదయ్ చదివాడు, కంఠస్వరం చేసి గత డిసెంబర్లో చదివాడు. అయితే దైవవాక్యాన్ని హృదయములో కంఠస్వరం చేసేది వేరు, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ వాక్యాన్ని ఆపాదించుకొని నడుచుకోవడం వేరు. ఈ వాక్యంలో 119 కీర్తనలో దేవుని వాక్యం గురించి, దేవుని ధర్మశాస్త్రం గురించి, ఆయన మాటల గురించి ఎంత స్పష్టంగా రాయించాడంటే దేవుడు అంత స్పష్టంగా రాయించాడు. కుటుంబానికి సరిపోయే ప్రతిదీ రాయించాడు. నీ చెడుతనం మొత్తం దాంట్లో తొలగించుకొని నీ కుటుంబాన్ని కట్టుకొనగలిగే బాధ్యత కూడా ఆ కీర్తనలో ఉంది. అంత స్పష్టంగా రాయించాడు. నన్ను ఎంత పాపానికి దూరంగా ఉంచుతావు ప్రభువా? నేను పాపానికి దూరంగా ఉండాలి. నీ మాట నేను వినాలి. నీ మాట కొరకు నేను ఆశ కలిగి ఉంటా. నీ మాట కొరకు నేను వేచి ఉంటా. ఏకోనే నీ మాట కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటా. చూడండి, దైవవాక్యం యవనస్తులు నేర్చుకోవాల్సిన పద్ధతి అది. ఈ 119 కీర్తన చదువుకోండి ఇంటికి వెళ్ళినాక, మీకు అర్థమవుతుంది. ఇంకా ఎందుకంటే దేవుని మాటలు మనము చాలా జాగ్రత్తగా వినగలగాలి. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా పుస్తకం చదివినట్టు చదువుకోకూడదు. చదివితే మనకేమీ అర్థం కాదు. అయితే దానిని నువ్వు ప్రార్థన చేసుకొని హృదయపూర్వకంగా చదివితే అది నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం నీలో ఏమున్నది చూపిస్తుంది. కాబట్టి ఈ కీర్తనలు, సామెతలు ఎక్కువ యవనస్తులు చదవాలని పెద్దలు చెప్తుంటారు. ఎక్కువ కీర్తనలు, సామెతల్లో ఉన్న జ్ఞానము, కీర్తనలో ఉన్న కృప, ఆ ప్రవర్తన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఎక్కువగా పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే దైవవాక్యాన్ని ఎక్కువసేపు చదవడం అలవాటు చేసుకోవాలి. చదివినప్పుడు ఈ కీర్తనలో ప్రార్థన అనేది ఎక్కువగా కనపడుతుంది. మనకు ప్రార్థనను ఎలా చేయాలో నేర్పిస్తుంది కీర్తన చదివితే. ప్రభువా, ఈ కీర్తనలో ఎన్నో మాటలు ఉన్నాయి. శత్రువుల గురించి మాట్లాడేవి ఉన్నాయి, బీదల గురించి, అక్కడ అనేకమైన విషయాల గురించి రాయబడ్డాయి. ఎక్కువ ప్రార్థన ఈ కీర్తనలో మనకు కనపడుతుంది. నువ్వు ప్రార్థన చేయడానికి విసుగుపడవు. చదువుకుంటే దైవవాక్యాన్ని వినుట వలన, చదువుట వలన ప్రార్థనకు నువ్వు విసుగుపడవు. అందుకే ఆయన లూకా రాసిన సువార్తలో ఏమంటాడు ఆయన? మీరు విసుగక నిత్యము ప్రార్థన అక్కడ చదువుదాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో మనకు ఆ మాట కనపడుతుంది కదా. మొదటి వచనమే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అన్నాడు. ఏం చెప్పినాడు ఆ ఉపమానం? అక్కడ ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి బోధించాడు. అంటే ఆ వచనాలన్నీ మనం చదువుకుంటే అవసరమే, కానీ అయితే ఆ మాటలన్నీ చదివితే మనకు సమయం సాలదు. కాబట్టి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆయన ఎటువంటి వాడు కూడా
దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు త్వరగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడు. అన్యాయాధిపతి, దేవునికి కూడా భయపడకుండా మనుషులను లక్ష్య పెట్టకుండా ఉన్న అన్యాయాధిపతే ఆమెకు న్యాయం తీర్చాలని ఆయన మనసులో అనుకున్నాడంట. అయితే దేవుడు ఏం చెప్తాడో చూడండి. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. చూడండి ప్రియులారా, అంటే ప్రార్థన జీవితంలో మనము విసుకకూడదు. వాక్యాన్ని చదువుటలో విసుకపడకూడదు, వాక్యం వినుటలో విసుగుపడకూడదు. వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థనలో విసుగుపడకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు చాలా రాయించాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, నిలుకడగా ఉండి ప్రార్థన చేయండి. ఎన్ని విధాలు చెప్పాడు ఆయన. మనం చూస్తే ఎడదెగక ప్రార్థన చేయండి అని తెస్సలోనిక పత్రికలో ఉంది. కొలస్సీయులకు పత్రికలో 4వ అధ్యాయంలో ఏం రాయబడింది? మీరు నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి అన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి అన్నాడు 6వ అధ్యాయంలో. అంటే ప్రార్థనా జీవితం మనకు కావాలి అంటే ప్రార్థనా జీవితము సంపూర్ణ భక్తిలో, ప్రభు అయిన యేసు క్రీస్తులో సంపూర్ణత కలిగి ఉండాలంటే ప్రార్థన అవసరం. ప్రార్థన జీవితం చాలా అవసరం. ఆ ప్రార్థన జీవితం లేకుంటే వాక్యం ఎవరికి కూడా అందదు. గత వారంలో పెద్దలు నాకు వాక్యం ఇచ్చారు, నా చేత కాలే. తల్లకిందులు తపస్సు పనే వాక్యం చిక్కాలని ప్రార్థన చేసుకుంటా, నాకు చిక్కలే, నేను తీసుకోలేనని డైరెక్ట్ చెప్పేసింది. అన్నీ తీసుకున్నాను. మాకే చిక్కదు వాక్యం. ఒక్కోసారి ప్రార్థన చేసుకునే వారికే వాక్యం దొరకలేదు, ఏం మాట్లాడాలో నాకు అర్థమే కాలేదు. అంటే ప్రార్థన లేకపోతే ఎంత కష్టపడాలనుకుంటున్నావు దైవవాక్యానికి. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థనా జీవితం నేర్చుకోవాలంటే ఎక్కువ ఏం చేయాలి? కీర్తనలు బాగా చదవండి. యవనస్తులకు అవసరం ఇది. ముఖ్యంగా మీ కొరకనేమో ఈ కూడిక చాలా అవసరం. మీరు సంపూర్ణులుగా కావాలంటే క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని అపోస్తలుడైన పౌలు ఆశ. ప్రతి మనిషిని, ప్రతి విశ్వాసిని ఆయన యొక్క ఆశ. పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా కానీ దేవునిలో సంపూర్ణత కలిగి ఉంటేనే మనము బలానమ్మకమైన దాసుడా, ఫలానమ్మకమైన దాసురాలా అని మనం ఆలోచన చేస్తాం. మూడోదిగా మనం ఆలోచన చేస్తే యోబు అన్నాడు కదా. ఇప్పుడు ఉదయకాలము అన్న ఒక మాట మనకు మాట్లాడాడు కీర్తనలో. ఈ యోబు గ్రంథంలో ఇంకో మాట మనం చూస్తాం. యోబు గ్రంథం 13వ అధ్యాయంలో 23వ వచనంలో, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపము నాకు తెలియజేయము అంటాడు. చూడండి ప్రియులారా, ఇది ఏమైంది? స్వపరీక్షగా ఉంది మనకు చూస్తే. అంటే ఉదయకాలం స్వపరీక్ష చేసుకోవాలని ఆరాధనలో విన్నాం. దేవా నన్ను పరిశీలించుము, పరిశోధించుము, నా అంతరింద్రియములు పరిశోధించుము అంటాడు 26వ కీర్తనలో. 139వ కీర్తనలో, నీకు అయాసకరమైనది ఏదైనా నా హృదయంలో ఉందేమో నీవు నాకు తెలియజెప్పుము, నేను దానిని బట్టి నా మార్గమును సరిచేసుకుంటాను అంటాడు కీర్తనాకారుడు. దైవవాక్యంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. సంపూర్ణులుగా కావాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే యోబు పరీక్షించుకున్నాడు. ఎక్కడ కనబడుతుంది మనకు ఆ మాట? యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఆ మాట. మనం చూస్తే యోబు గ్రంథం 31వ అధ్యాయంలో
మనకు ఆ మాట కనబడుతుంది. అయితే అదంతా మనం చదవాల్సిన అవసరం ఏం లేదు. కానీ 4వ వచనం ఒకటి చదువుకుందాం. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా అంటాడు. అక్కడ కింద ఉంది, అపద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అంటాడు. తన స్వపరీక్ష చేసుకుంటున్నాడు దేవుని సన్నిధానంలో. అంటే యోబు తన్ను తాను, ఇంకా ఆ వచనాలన్నీ ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, చాలా కఠినంగా ఉన్నాయి. పరాయి స్త్రీని చూస్తే నా భార్యను ఆయన ఏదో అంటాడు కదా, అక్కడ చూడండి, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక అనే మాట కూడా ఉంది అక్కడ మనం చూస్తే 10వ వచనంలో. ఆ అధ్యాయం అంతా చదువుకోండి. ఇది యవనస్తులకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి, సహోదరులకు అవసరమై ఉంది. ఇదే పాపం సహోదరులకు కూడా అవసరమై ఉంది. స్వపరీక్ష చూడండి ప్రియులారా, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. రివర్స్. యోబు అంత కఠినమైన మాటలు మాట్లాడాడు. యోబు అంత కఠినమైన మాటలు మాట్లాడాడు. అందుకే దేవుని సన్నిధానంలో స్వపరీక్ష అవసరం. రెండోదిగా సాక్ష్యం అవసరం. సమూయేలు సాక్ష్యం చెప్పాడు కదా, చూడండి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనములో, నేను తలనేడ్చిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాట నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని వద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తునంటాడు. చూడండి ప్రియులారా, సాక్ష్యం కలిగిన వాడు సమూయేలు సాక్ష్యం కలిగిన వాడు. అపోస్తులైన పౌలు సాక్ష్యం కలిగిన వాడు. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథములో కూడా మనకు ఒక మాట మనకు రాయబడింది. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 123 పేజీ నెంబర్ 18 వచనం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే వెరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకే తెలియను అంటాడు. చూడండి అపోస్తులైన పౌలు. సమూయేలు భక్తుడు తన కుమారుల గురించి బోధిస్తున్నాడు. సమూయేలు కుమారులు దేవునిలో తప్పిపోయిన వారుగా మనం చూస్తాం. అయినా ఆయనలో నీతి తప్పలేదు. ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన ఏమాత్రము సమూయేలు భక్తుడు దేవుని సన్నిధానాన్ని ఆయన నిరాకరించిన వాడు కాదు. ఆయన యవ్వన వయసులో, ఆయన 21 సంవత్సరాల వయసులో ఆయన పెద్దవాడై దేవుని సన్నిధానంలో ప్రవక్తగా మారాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దైవజనుడయ్యాడు. 6వ అధ్యాయంలో అంటాడు, 9వ వచనంలో సమూయేలు గ్రంథంలో ఒక మాట 9వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగణుడు, అతడు ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరును అనే మాట 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. సమూయేలు బాల్యదినం నుంచే దేవుని సన్నిధిలో వెదిగినవాడు. అక్కడే పాలు విడిచిన వెంటనే ఆయన తల్లి ఆయన వదిలిపెట్టినప్పుడు అక్కడ ఆయన మ్రొక్కెను అని రాయబడి ఉంది. మనం చూస్తే 1వ అధ్యాయం 28వ వచనంలో
దేవుని సన్నిధిలో వెదుగుతూ వచ్చినవాడు, దేవుని మాట అంగీకరించినవాడు, దేవుని మాట విన్నవాడు. ఇంకా 3వ అధ్యాయం చూడండి ఒక మాట. 3వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చదివితే, షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచూ ఉండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ ఉండెను. చూడండి, తన మాట చేత. ఎందుకంటే వినేవారికి దైవవాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. వినగలిగే వారికి, ప్రార్థన చేసుకునే వారికి దైవవాక్యం స్పష్టంగా వినపడుతుంది. ఇది ఈ మాట దేవుని వాక్యము. దేవుని మాట షిలోహులో ఆయన వాక్కు సమూయేలుకు ఎల్లప్పుడూ ప్రత్యక్షం అవుతూ ఉంది. అందుకే ఆయన అక్కడ ప్రవక్తగా మారాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన ప్రవక్త అయ్యాడు. ఆయన మాట ఇశ్రాయేలు ప్రజల్లో, ఆయన సమూయేలు మాట ఇశ్రాయేలు ప్రజల్లో వెల్లడైంది అని రాయబడింది. అంటే దేవుని వాక్యంలో ఎంత సంపూర్ణత ఉంది. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు కదా, మనం చూస్తే 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 9వ వచనంలో, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. హృదయాలను అంతరింద్రియాలను పరీక్షించేవాడు. ఆయన వాక్యం అంట ప్రాణాత్మ దేహములను మూలగముల వరకు అది దూరుచు ప్రతి ఒక్కరిని అది పవిత్రపరుస్తూ ఉంది వినగలిగే వారికి. ఆయన వాక్యం 2 అంచులు గలగా ఖడ్గమై ప్రతి ఒక్కరిని కూడా వెలిగించేదిగా ఉందని అపోస్తులైన పౌలు రాయించాడు. చూడండి ప్రియులారా, ఆయన వాక్యంలో నువ్వు వాక్యాన్ని స్పష్టంగా వింటూ ఉంటే నీలో విశ్వాసం ఉంటుంది. దేవునికి దగ్గరగా ఉంటావు. దేవుని గడపను వదిలిపెట్టావు. దేవుని సన్నిధానాన్ని దూరపరచుకోలేవు. దేవుని సన్నిధిలో సమూయేలులాగా దేవుడు మాట్లాడే ప్రతి మాట నీ హృదయానికి ఎక్కుతుంది. ప్రతి విషయములోనూ దేవుని సన్నిధి కలిగి ఉంటావు నీవు. అందుకే హృదయములను అంతరింద్రియములను పరీక్షించు నీతిగల దేవా అన్నాడు. కీర్తనాకారుడు అంటాడు 17వ కీర్తనలో చూడండి 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి, నన్ను పరిశోధించిదివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దైవవాక్యము ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. దేవుడు పరీక్షించాడంట నైట్ పూట, రాత్రులు నిద్రపోయినప్పుడు. హృదయములో ఆయనకు ఏ దురాలోచన దేవునికి కానరాలేదని కీర్తనాకారుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు దావీదు. అందుకే నా హృదయానుసారుడైన మనుషుడుగా దావీదును అన్నాడు. నా హృదయానుసారుడైన మనుషుడు అన్నాడు దావీదును. నా కార్యములన్నీ సఫలపరిచేవాడు అని. అందుకే నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములో తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దైవవాక్యం ఏం చేస్తుందంటే కాపాడుతుంది. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగన్నాడు కదా కీర్తనాకారుడు. అక్కడే ఉంది కదా ఆయన వాక్యము ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది అని ఉంది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? అనేక విధాలుగా మనల్ని కాపాడుతుంది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము అంటాడు 119 కీర్తనలో. 80 కీర్తన 119 కీర్తనలో ఇంకో మాట ఉన్నది చూడండి. ఆయన కనిపెట్టుకుంటున్నాడన్నాడు ఆయన వాక్యం కొరకు. 81, 82 వచనాల్లో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. చూడండి ప్రియులారా, దేవుని మాట కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధి కొరకు ఆశామాషగా వచ్చే మనకు ఉపయోగం లేదు. రొట్టె రసములో పాలు పంపులు పొందితే ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో వాక్యం వినాలి,
ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధానంలో మనము నిలకడగా ఉండగలగాలి. ఆయన సవాసములో ఉండాలి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారు. తప్పిపోయినప్పుడు సమూయేలు భక్తుడు వారికి ఒక మాట చెప్తాడు, మీరు ఎక్కడికి రావాలి? చూడండి, సమూయేలు గ్రంథంలో మాట మనం చూద్దాం. సమూయేలు గురించి చాలా వాక్యాలు సమృద్ధికరంగా ఉన్నాయి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు చూడండి. 3వ వచనంలో, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా వద్దకు మీరు మల్లుకొనిన ఎడల. మీ పూర్ణ హృదయంతో ఎవరికి యొద్దకు మల్లుకోవాలి? దేవుని యొద్దకు మల్లుకోవాలి. పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు మల్లుకొని దేవునితో సవాసం చేయడానికి రావాలి. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో ఉదయం ఆరాధనలో కూడా విన్నాం. మనం పరిశుద్ధులుగా ఉండటకే పిలిచాడు ఆయన. రాత్రి విజ్ఞాపనలో మాట విన్నాం. 9వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన మనల్ని పిలిచినది దేవునితో, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి. యోహాను భక్తుడు అంటాడు కదా, మొదటి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో కూడా మన సహవాసం. మనము దేవునితో సహవాసము కలిగి ఉంటే మనకు ఏమి కలుగుతుందో చూడండి. యోబు భక్తుడు ఒక మాట రాయించాడు. యోబు గ్రంథం, మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 436 పేజీ నెంబరు 21వ వచనం చదువుకుంటే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది, అలాగున నీకు మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము అంటే ఆయన వాక్కును ఏం చేయాలి? అవలంబించాలంటే సమృద్ధికరంగా ఆలకించాలి. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దురాత్మను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. దేవుని మాటలు విని ఏం చేయాలి? మన గుడారంలో ఉన్న దుర్మార్గతను, పులిసిన పిండి, దుర్మార్గత, అపవిత్రత, ఇప్పుడే ఆరాధనలో విన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, పులిసిన పిండి, దుర్మార్గత, దుష్టత్వం, వాటిని ఏం చేయాలి? మనం దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. దేవుని వాక్యములో ఏముంది? అభివృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది. మంటిలోని బంగారమును, వేటిరాళ్లలో ఓపీరు సువర్ణమును పారవేము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉంటాడు. దేవునితో సవాసం చేస్తే సమస్తము నీకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, దేవుని సన్నిధానములో మనము ఆయన యందు, ఇంకా పైన వచనాలు చూడండి, అక్కడ 26వ వచనం, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము వెత్తెదవు. దేవుని తట్టు మన ముఖం ఎత్తలేదంటే కారణం ఏమైంది? యోహాను భక్తుడు అంటాడు ఒక మాట, యోహాను రాసిన సువార్తలో చూడండి. యోహాను రాసిన సువార్త, యోహాను భక్తుడు మూడో అధ్యాయంలో 19వ వచనం చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు అన్నాడు. చూడండి, మనం దేవుని తట్టు ముఖం ఎత్తలేదంటే మనలో ఏమున్నాయి? దుష్క్రియలున్నాయి. అందుకే దేవుని సన్నిధికి రాలేకున్నాం చాలామంది. మీరు దేవుని సన్నిధికి ఎలా రావాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి.
దేవుని మాటలు వినగలగాలి, దేవుని మాటలు ఆలకించాలి, వాటిని అనుసరించాలి, ఆయన సవాసంలో నడచాలి. అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేయకపోతే సమయాలు ఏమన్నాడు, మనము ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారం అవుతాం. ప్రార్థన చేయకపోవడం ఏంది, పాపం ఏంది అని అనుకుంటాం మనం. నీ శత్రువు సైతం నువ్వు ప్రార్థన చేయాలి, అంతే మనకు ఇచ్చిన భాగ్యం. నీ శత్రువు ఎవరైనా సరే వారి గురించి కూడా ప్రార్థన చేయాల్సిందే, వారు ఎంత కఠినమైన వారైనా సరే. అదే మనకిచ్చిన దేవుడు కృపావరం. కాబట్టి దేవుని సహవాసములు ఉంటే ఆశీర్వాదం ఉంది. దేవుని తట్టు మన ముఖం ఎత్తడానికి, ధైర్యముగా ఆయన సన్నిధిలో ఉండడానికి మనము ధైర్యంగా ఉంటాం. నాలో ఏమన్నా ఉన్నదేమో పరీక్షించు ప్రభువా అని మనం దేవుని అడగడానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు అక్కడ ఇంకో మాట కూడా అంటాడు చూడండి, ఆ డోలు వేమా అవి 2 కూడా వేయండి. అక్కడ 27వ వచనంలో నీవు ఆయనకు ప్రార్థన చేయగా, ఈ మాట పట్టుకోండి, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును, నీ మురుక్కుబళ్ళు నీవు చెల్లించెదవు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, ఈ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మనం చేయవలసిన కార్యాలు మనం చేస్తే దేవుడు చేయవలసిన కార్యాలు దేవుడు చేస్తాడు. మనం చేయవలసినవి మనం చేయాలి, అది దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క ఆజ్ఞ. అవి మనం చేస్తే మనకు చేయవలసినవి దేవుడు చేస్తాడు. అందుకే ఆయన గొర్రెల గురించి రాయించాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో అక్కడ 589 పేజీ నెంబరు 2వ వచనం చూడండి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములో దాన్ని కాపాడుచున్నాను. దేవుని సంఘములో ఆయన ఒక ద్రాక్షావనంగా మనం చూస్తాం. దేవుని సంఘం దాన్ని ఏం చేస్తాడు, దేవుడు కాపు కాస్తాడు. దివారాత్రములు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. నిన్ను నీ కుటుంబానికి కంచె కావాలి అంటే దేవుని సన్నిధానములో మనము నిలవగలగాలి, వాక్యానికి నిలవగలగాలి, వాక్యం వినగలగాలి, మనస్ఫూర్తిగా చదువుకోగలగాలి, స్వపరీక్ష చేసుకోగలగాలి, ప్రార్థనలో నిలకడగా ఉండగలగాలి, విసుకోకూడదు. ప్రార్థనలో ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బాగలేనప్పుడు ప్రార్థన అవసరం, మనకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన అవసరం, శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన అవసరం, పిల్లల చదువులో ఫెయిల్ అయినప్పుడు ప్రార్థన అవసరం, పిల్లలకు ఉద్యోగాలప్పుడు ప్రార్థన అవసరం, పిల్లల భవిష్యత్తు పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన అవసరం, గర్భవతులుగా సంతానం లేనప్పుడు ప్రార్థన అవసరం, వారు గర్భవతులు అయినప్పుడు ప్రార్థన అవసరం, పిల్లలు కలిగినాక ప్రార్థన అవసరం, వాళ్ళు పెరిగేదానికి ప్రార్థన అవసరం. ప్రభువుకు ప్రార్థన అవసరం లేదా? మీరు ప్రభు కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఇన్ని దాంట్ల కొరకు ప్రార్థన చేస్తున్నామే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన అవసరం లేదా? ఎన్నో చేస్తున్నాం, ప్రతి కుటుంబం గురించి చేస్తున్నాం. అయితే దేవుని సన్నిధానంలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. అందుకే స్వపరీక్ష చేసుకోవాలి, దేవునిలో సవాసంలో ఉండాలి. సవాసం ఉంటే నీకు సమాధానం ఉంటుంది. అపోస్తలులైన పౌలు అపోస్తల బోధ ఎందు, సవాసముందు రొట్టె విరుచుటెందు, ప్రార్థన చేయటందు ఎడ దగ్గరకు నడుచుకున్నారు. వారు దివారాత్రములు రొట్టె విరిచారు, వారు దినదినము రొట్టె విరుస్తూ ఉన్నారు. ఆది అపోస్తలు అది వారు ఒక వాడుకగా చేసుకున్నారు. మనమే వాడుకగా చేసుకున్నాం. ఆత్మరక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం దేవుని సన్నిధానంలో ఆత్మరక్షణ పొంది స్వపరీక్షను చేసుకోకపోతే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎలా దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడో. దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ఆకాశం నాది, భూమి నాది,
బంగారం నాది, 1000 కొండలు నావి, పశువులు నావి, అన్నీ నావే అంటున్నాడు. అన్నీ నావే, నా వాటిలోనే మీకు ఇస్తానంటున్నాడు ఆయన. అయితే అవన్నీ ఆయనవిగా మనం ఆలోచన చేయలేదు, ఎవరియో ఆలోచన చేస్తున్నాం అంతే. వాటిని పొందాలని మనం ప్రయాసపడుతున్నాం. మన ప్రయాస కేవలం నిష్ప్రయోజనమే. మనం ఇంకోటి ఆలోచన చేస్తే మనం సంపూర్ణం కావాలంటే దేవునికి ఇచ్చే విషయంలో ఏను కాడకూడదు. బిగబట్టుతున్నాం మనం. చూడండి, సామెతల గ్రంథంలో మనం చూస్తే మనకందరికీ తెలిసిన వాక్యాలే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవునికి ఇచ్చే విషయంలో నీ రాబడి అంతటిలో అన్నాడు. ప్రథమ ఫలం, మొదటి భాగం. మనం వాడుకొని దేవునికి ఇచ్చేది కాదు, వచ్చిన దాంట్లో దేవునికి తీసి మనం వాడుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. ప్రథమ ఫలం, మొదటి భాగం. ఆ మొదటి భాగం కొంతమంది ఏం చేస్తారు అంటే మొదటి జీతం వేస్తారు. ఫస్ట్ సారి మన ఉద్యోగం వచ్చినప్పుడు తెలుసునా మీకు, మొదటి జీతం వేస్తారు. అది మంచిదే. అయితే మళ్ళా నెల నుంచి వచ్చినప్పుడు దాంట్లో ప్రథమ ఫలం ఇవ్వాలి కదా మళ్ళా, అప్పుడు దాన్ని వాడుతారు పూర్తిగా, మిగిలేది దేవునికి ఇస్తారు. దేవుడు అది కోరుకోడు. ఆనాడు కయ్యను హేబేల్ బలిలో ఆయన తనకు ఆ క్రొవ్విన వాటిని, ముఖ్యమైనవి, బలిసినవి, ప్రధానమైనవి, దేవునికి ఇష్టకరమైనవి, ఏ దాంట్లో ఏమి కూడా కల్మషం లేనివి దేవునికి బలిగా ఇచ్చాడు. కాబట్టి ఆయన అర్పణ అంగీకరించబడ్డాడు. దేవునికి ఇచ్చే విషయంలో మన కూలి 5 నూళ్ళు అయితే కనీసం గడ్డి తీసే వాళ్ళకి 250 రూపాయలు ఉంటుంది. అంటే 25 రూపాయలు మినిమము. వారమాపద్దు బట్టువాడు ఇచ్చినప్పుడు ఆ డైలీ 25 రూపాయలు పక్కా తీసిపెట్టి దేవునికి ఆ మిగిలిన సొమ్మును వాడుకుంటూ వస్తే నీ గానుగుల్లో ఎలా ఉంటుంది? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో కొత్త ద్రాక్షరసము పొరలిపారును. దేవునికి ఇచ్చే విషయంలో శారాపతు స్త్రీ రాత్రి విజ్ఞాపనలో విన్నాం మనం. ఆమె మొదటి చిన్న అప్పము ఎలీషాకి ఇచ్చింది. ఆ చిన్న అప్పమే ఆమె కుటుంబాన్ని 3 సంవత్సరాలు పైన పోషించబడింది. పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అంటే మొదటిగా ప్రభుకి ఇచ్చేది నేర్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అదే కదా మలాకి గ్రంథంలో కూడా అదే మాటలే అంటాడు. నాకు ఇచ్చి నన్ను పరీక్షించండి అన్నాడు దేవుడు. దేవుడు ఆ మాట అన్నాడంటే ఇంక అర్థం చేసుకోవాలి కదా మనం. మనుషుడంటే ఆ కథ వేరులే. మనుషుడంటే ఒకవేళ మనం ఇస్తే మళ్ళీ ఇస్తాడు, వీడు ఎగరగొడతాడు. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు, అప్పు తీసుకునే వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎంతమందికో ఎగరగొడుతున్నారు. ఎగరగొట్టకుండా లేరు, మన వాళ్ళే. ఎవరు కాదు, మన వాళ్ళే. మళ్ళీ పక్కన వాళ్ళు అయితే ఒకవేళ వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళైతే అన్నులు, వాళ్ళకి తెలియదు. మనకు అన్నీ తెలుసు కదా. తెలిసిన వాళ్ళే అప్పు ఇచ్చినామనుకో వారు తిరిగి మళ్ళీ ఇవ్వడం లేదు. అది తప్పు ఎవరిది? తీసుకున్న వాళ్ళే, ఇచ్చిన వాళ్ళది కాదు. దేవుడు ఏం చెప్తాడు? బీదలకు ఉండ మాట సామెతల గ్రంథంలో మనకు కనపడుతుంది కదా, చూద్దాం. మాట 19వ అధ్యాయంలో, బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలకు వాళ్ళ అవసరాలను బట్టి వచ్చి అడిగినప్పుడు ఇచ్చేవాడు ఎవరికి అప్పిచ్చినట్లు? దేవునికి, సృష్టికర్త దేవునికి అప్పించినవాడు అన్నాడు 19వ అధ్యాయము 17వ వచనములో సామెతల గ్రంథంలో. అప్పటికి తీసుకున్న వారు తిరిగి ఇవ్వడంలో వారిదా తప్పు, ఇచ్చిన వారిదా? దేవుడు ఏమంటున్నాడు? మనుషుడైతే ఒకరికి ఇచ్చినా ఈకపోయినా అది ఎగరగొట్టినా వాళ్ళు ఈకపోయినా కూడా తప్పు వారిదే, మనుషులది. దేవుడు ఏం చెప్తున్నాడు? నాకు ఇచ్చి నన్ను పరీక్షించండి అంటున్నాడు.
ఎంత ధైర్యం ఒక మనుషునికి ఉంటుంది మాట మాట్లాడేకి. నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే, ఇప్పుడు ఉన్నారు చాలామంది వడ్డీలకు డబ్బులు తీసుకునేవారు. ఆ వడ్డీలకు డబ్బులు తీసుకునేవారు ఇచ్చినప్పుడు కొంతమంది చాలామందికి డబ్బులు ఎగరగొట్టారు, మాకు తెలుసు అది. అయితే మనుషుల కథ వేరు, దేవుని కథ వేరు. దేవుడు ఇస్సాకు మంచి కరువులో సృష్టికర్త అయిన దేవుని ఆశ్రయించి ఆయన విత్తనం వేస్తే 100 అంతలుగా ఫలించాడు. ఇస్సాకు 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 100 అంతలు ఫలించడానికి కారణం ఏమైంది? ఆయన దేవునిలో సమృద్ధికరంగా ఉన్నాడు, వాక్యంలో ఉన్నాడు, ఆయన పొలంలో ధ్యానిస్తున్నాడు దేవుని వాక్యాన్ని. ఆయన మనం చూస్తే ప్రార్థనలో ఉన్నాడు, ఏది అవసరమో అదే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అవసరాన్ని బట్టి ప్రార్థన. దేవుని వాక్యంలో మనం ఎదగాలి, వినాలి. చదువురాని వాళ్ళు వినాలి, నిద్రపోయేదానికి కాదు మనం వచ్చేది. చాలామంది వృద్ధులు నిద్రపోతుంటారు, నిద్రపోయేదానికి కాదు మనం వచ్చేది, దేవుని సన్నిధికి, దేవుని మాటలు వినడానికి. వింటే మనలో ఏం కలుగుతుంది? ఆత్మీయమైన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దైవవాక్యంలో దేవుడు నా సన్నిధికి మీరు ఇచ్చి నన్ను పరీక్షిస్తే నేను ఆకాశ వాక్యాలను ఇప్పి పట్టజాలనంత దీవెనలు మీకు కుమ్మరిస్తాను అంటాడు. ఆయనకి ఇచ్చి పొందుకునేవారు ఎవరు? అందుకే ఓ మాట సామెతల గ్రంథంలో ఉంది కదా, మనం చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి దేవుని సన్నిధిలో వారు ఏమవుతున్నారు? అభివృద్ధి పొందుతున్నారు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా ఉన్నారు సంఘములో. నువ్వు తగిన దానికన్నా, నీవు సంపాదన కన్నా నువ్వు తక్కువ ఇస్తున్నావు, అందుకే లేమికి వెళ్ళిపోతున్నాం. లేమికి వెళ్ళిపోతున్నాం ఎందుకు? దేవునికి ఇవ్వాల్సినంత ఇవ్వలేకున్నాం. దేవుడు ఏం చెప్తాడు? 10వ భాగం ఇమ్మని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. ఆయన చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. 12వ వచనంలో, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. మనకు శక్తికి మించి ప్రభువుకి ఇస్తే మనకిస్తాడని దైవవాక్యం ఎప్పుడు కూడా అట్లా మోసపోవద్దు. గుర్తుపెట్టుకోండి, దైవవాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. కలిగినది అంతయో దేవునికి ఇచ్చి నిన్ను ఉపవాసం ఉండమని లేదు ఆయన. అయితే నీ సంపాదనలో ప్రథమ ఫలం కోరుతాడు ఆయన. అంటే మొదటి భాగాన్ని ఆయన అడుగుతాడు. మొదటి కుమారుడైనా సరే, మొదటి కుమార్తె అయినా సరే, మొదటి గొర్రెల్లో మొదటి పొట్టేలైనా సరే, ఆయన అడిగేది మొదటిదే. ఏదైనా కానీ అడిగేది నీ పంటలో మొదటి భాగం, నీ రాబడిలో మొదటి భాగం. మోసపోయి దేవునికి అంతా ఇస్తే నాకు దండిగా ఇస్తాడని ఆలోచన మళ్ళా మనుషుల దురాలోచన. అది మాత్రం పొరపాటు. దేవుడు ఏం చెప్తాడు అక్కడ? మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఏ ఇచ్చినది ప్రీతికరము. నీకు ఎంత కలుగుతుందో దాంట్లో ప్రథమ ఫలం ఇమ్మన్నాడు ఆయన. చూడండి, అది దేవునికి ఇష్టమైన అర్పణ దేవునికి ఇచ్చే విషయంలో. అది నేర్చుకోవాల్సిన అవసరము అందరికీ ఉంది, యవనస్తులకు ఒకరికే కాదు. అందుకే అక్కడే 9వ అధ్యాయంలో అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ 5వ వచనం నుంచి మనం చదువుకుంటే పక్కనే, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు
దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. చూడండి ప్రియులారా, ఎందుకంటే లోగడ ఇస్తాము, అలా ఇస్తాము, ఇలా ఇస్తాం అనేది అది ఊతుంది. నువ్వు మొక్కుకుంటే అది ఖచ్చితంగా ఇవ్వాలి. అదే దేవుడు కోరుకునేది. అందుకే సమృద్ధిగా ఇచ్చిన వారు ఏమయ్యారు? సమృద్ధిగా పంట కోస్తారు. పంటకు ఎరువు లేకుండా, నీరు లేకుండా పంట ఎత్తి ఇంటికాడ పండుకుంటే వస్తుందా? పంట రాదు. దైవ సన్నిధానంలో కూడా, దేవుని సన్నిధానంలో మనం కూడా సమృద్ధిగా దేవునికి ఇచ్చేది ఇస్తూ, మన ఇప్పుడు దైవ వాక్యములో చదువుటలో, వినుటలో, బోధించుటలో, ఒకవేళ బోధించగలిగే సామర్థ్యం ఉంటే, లేక ప్రార్థించుటలో, దేవునితో సవాసము చేయుటలో, నీ స్వపరీక్ష చేసుకున్నటలో దేవునికి ఇస్తే నీవు ఆశీర్వదింపబడతావు, సమృద్ధికరంగా ఆశీర్వదింపబడతావు. సమృద్ధి లేదు అంటే లోపం ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. ఎవరికి సమృద్ధి లేదో వారిలోనే ఉంది. ఆ సమృద్ధి కలిగి జీవించాలనేదే దేవుడు కోరుకునేది. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం సంపూర్ణులుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దైవవాక్యాన్ని వినగలటకు మనసు నిలుపుకోగలగాలి. ముందు స్పష్టముగా దైవవాక్యాన్ని వింటే మన హృదయంలో ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది, రక్షణ కార్యం జరుగుతుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తులు వారు ఆ కల్వరిశిలువలో పాపాత్మల కొరకు ఆయన ఒక్కగానొక్క బలిగా ప్రతి మానవుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. ప్రతి మానవుని కొరకు ఆయన రక్తం కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి రక్షించబడుతుంది. ఏ పాపంలో ఉన్నావో, పాపాత్ములు ఎవరని మేము కాదని అనుకోవచ్చు, నువ్వు భక్తిగల వారై ఉండొచ్చు, కాదని లేదు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. అందులో అబద్ధికులను చేశాడు, విగ్రహారాధికులను చేశాడు, మాంత్రికులను చేశాడు, మోసగారాన్ని చేశాడు, వ్యభిచారం చేశాడు. అబద్ధం ఆడుట పాపమా అని మనం అనుకోవచ్చు, కానీ అబద్ధం కూడా పాపమే. జన్మ పాపం, కర్మ పాపం తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఆయన మానవునిగా ఆయన జన్మించి సకల మానవాళి పాప పరిహారార్థమై ఆయన కల్వరిలో ఒక్కగానొక్క బలిగా అర్పింపబడ్డాడు. ఆ మాట నువ్వు వింటే, మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరిస్తే నువ్వు గొప్ప రక్షణ పొందుతావు. పరలోక ప్రాప్తి ఉంటుంది, నిత్యత్వంలో స్థానం ఉంటుంది, యుగ యుగాలు దేవునిలో ఉంటావు. విని ఏమిలే అని పెడచెవిని పెట్టి వెళ్ళిపోతే ఒకానొక దినం మన మరణం తథ్యం. మనం అనుకుంటాం మన్న అయినది మనిలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది అని. మన్న అయినది వెనుకట వలనే మరలా భూమికి చేరును. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు చేరును. ఆ తీర్పులో నీ ఆత్మ ఉంటుంది. అక్కడ యుగ యుగాలు పన్ను కొరుగుట యాతన ఉంది. నీ దేహాన్ని నువ్వు అద్దంలో ఎలా చూసుకుంటున్నావో అలా నీ దేహం అగ్నిలో మాడిపోతుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఈ 70-80 సంవత్సరాల ఈ ఆయుష్ కొరకు మానవుడు ఎంతో పరితపిస్తున్నాడు. అయితే ఈ దేహాన్ని వదిలి ఆత్మ బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడుంది అసలైన శిక్ష. అదే తీర్పు, రెండవ మరణం. ఆ తీర్పులో మనం ఉండకూడదనే దేవదేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మానవాళికి గొప్ప రక్షణ ఇచ్చి పరలోక ప్రాప్తిని దయచేశాడు. చాలామందికి తెలియదు. గుడ్డిగా నేను 7వ తరగతి చదువుకున్నానని చెప్పాను ఫస్ట్ టైం. మనకు 7వ తరగతి చదువుకున్నప్పటికీ మాకు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేటివి మాకు అప్పుడు క్లాసుల్లో వచ్చేటివి ఎక్కువ. రాజుల గురించి, అక్బర్ రాజు వారి గురించి వచ్చేటివి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం నాకు అర్థం కాలేదు. అయితే ప్రభువును ఎరిగినాక నాకు సుమారు 38 సంవత్సరాల వరకు నాకు అర్థం కాలేదు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును మనం తెలుసుకున్నామో, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకున్నామో అప్పుడు అర్థమైంది. ఒరే, క్రీస్తు పూర్వము అనేక మంది పాపములో పడిపోగా గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు మరణించాడే.
ఆ క్రీస్తు శకము పూర్వము ఎన్ని సంవత్సరాలు గడిచిందో అది వెళ్ళిపోయింది. క్రీస్తు శకము, ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నామనేది గ్రహించుకున్నాను. ఈ క్రీస్తు శకములో ప్రతి మానవునికి దేవునికి అనుసంధానం చేయబడింది. అందుకే ఒక డేటు లేకపోతే పుట్టుక లేదు, ఆస్తికి అడ్రస్ లేదు, నీ బ్యాంకుకి అకౌంట్ లేదు, నీ ఆధార్కు అడ్రస్ లేదు. ఆ డేటు లేకపోతే ఆ క్రీస్తు జన్మలో మానవునికి దేవునికి అనుసంధానం చేశాడు. అది చాలామంది గ్రహించలేకున్నారు. ఏందులే అమ్మాలోళ్ళ దేవుళ్ళే, మన దేవుడు కాదు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు బ్రిటిష్ కాలంలో వచ్చాడు అని అనుకుంటున్నారు. కానీ అయితే దేవునికి మానవునికి ఇప్పుడు 2025 సంవత్సరం వేయకుండా ఎవరైనా కానీ జీవించగలరా ఈ లోకంలో? పుట్టుక కానుంచి మరణం వరకు లాస్ట్కు ఆస్తుల గురించి కూడా డెత్ సర్టిఫికెట్ కావాలి, నువ్వు మరణించిన డేటు కూడా కావాలి. మరణించిన తర్వాత దాంతో పని ఏముంది మనకు? నీ పిల్లలకు అవసరమై ఉంది. చూడండి ప్రియులారా, కాబట్టి దేవుని సన్నిధానంలో దైవాక్యం స్పష్టంగా వినాలి. విన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. వాక్యం స్పష్టంగా చదువుకోవాలి. చదువుకుంటే నీ పాపం గడ్డన పడుతుంది, పాప పరిహారం చెందుతావు. నీ స్వపరీక్ష చేసుకోవాలి. దినదినము నేను ప్రభువుకు నేను ఎంత దూరం అయ్యా, నాలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఎన్ని మోసాలు చేశానని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దినదినము దేవుని సవాసంలో గడపగలగాలి. దేవునికి ఇచ్చే విషయంలో వెనుకాడకుండా వీగలగాలి. ఇంకా ఈ కూడికలో ప్రభుని అంగీకరించకపోతే, ప్రభుని అంగీకరించి ఆత్మరక్షణ పొందాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ లోకం వదిలితే నరకం అనేది ఒకటి ఉంది. మనకు తెలుసు, స్వర్గము నరకం, పాపం పుణ్యం. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. ఆ పాపంలో మనం జన్మ పాపంలో ఉన్నాం, కర్మ పాపంలో ఉన్నాం. ఆ 2 కర్మ పాపాలు మనం తీర్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు పావన రక్తంలో కడగబడాలి. ఎందుకంటే రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు. ఆ రక్తం, జంతువుల రక్తం మానవుని పాపం తీసివేయదు. పరమాత్ముడు గొప్ప దేవుడు, సృష్టికర్త. ఆయనే ఈ లోకానికి వచ్చి మానవుని పాపాన్ని పరిహరించి ఆయన మృత్యుంజయుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకడలో ఎవరైతే ప్రభువును అంగీకరించి ఉంటారో వారిని తీసుకుని వెళ్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాలు అన్నీ ఉన్నాయి. ఇంకా మీరు గుడ్డిగా నమ్మకకుండా వచ్చిన వారు ప్రతి ఆదివారం, ప్రతి బేస్తవారం ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని మీరు దేవుని గురించి స్పష్టంగా తెలుసుకొని ఆత్మరక్షణ పొందాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.